హాయ్ గుడ్ ఈవినింగ్. హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి ఇప్పుడు నేను టిప్స్ చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. హెయిర్ ఫాల్ ఫస్ట్ మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి, అది కూడా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే వాటర్ ఎక్కువగా తాగాలి. అంటే మన వెయిట్ కి 20:1 రేషియోలో తాగాలి. 60 కేజీలు ఉన్న వాళ్ళైతే 3 లీటర్ల వాటర్ కంపల్సరీగా తాగాలి. 80 ఉన్న వాళ్ళైతే 4 లీటర్ల వాటర్ కంపల్సరీగా తాగాలి. వచ్చేసి బయోటిన్ రిచ్ ఫుడ్స్, అంటే డ్రై నట్స్ అన్ని ఉంటాయి కదా, అవి నైట్ నుంచి తెల్లవారిన దాకా నానబెట్టేసి వాటిలో 2 పచ్చి ఖర్జూరాలు, చిన్న గ్లాసులు పాలు వేసుకొని స్మూతీ లాగా చేసి బ్రేక్ఫాస్ట్ కంటే ముందు ఇది తీసుకోవడం చాలా బెటర్. అసలు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే బెటర్. అంటే టిఫిన్ లాంటి బయోటిన్ రిచ్ ఫుడ్ స్మూతీ ఏదైతే ఉందో అది తీసుకోండి. మంచి న్యూట్రిషన్ తో పాటు బ్లడ్ పట్టిద్ది కూడా. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. బాడీకి వెళ్లాల్సిన న్యూట్రిషన్ గురించి సంబంధించిన టిప్స్, ఎక్స్టర్నల్ గా ఏమేమి వాడాలి, ఎలా చేయొచ్చు, ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ పార్ట్ లో చెప్తాను. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కుంకుడుకాయలు వాడడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ పొల్యూషన్ కి మళ్ళీ కెమికల్స్ ఉన్న షాంపూస్, అది కూడా కెమికల్స్ ఉన్న షాంపూస్ ఎలా వాడతాము అని అంటే డైరెక్ట్ గా హెయిర్ మీద అప్లై చేసుకుంటాము. అలా చేయకూడదు. ఎప్పుడైనా సరే షాంపూని వాటర్ లో సగం మగ్గు వాటర్ లో డైల్యూట్ చేసి మరి పోసుకుంటేనే అప్పుడు మంచిది అనమాట. అంటే ఇంకొక టిప్ ఏంటంటే మనకి హెయిర్ కి సరిపడా ఆయిల్ ని ఒక గిన్నెలో తీసుకుని గోరువెచ్చగా చేసుకోవాలి. ఆ గోరువెచ్చగా చేసుకున్న నూనెలో టీ ట్రీ ఆయిల్ అని ఒకటి ఉంటుంది, అది ఒక 2-3 డ్రాప్స్ వేసుకుంటే ఎసెన్స్ చాలు. వాటిని కలిపి తలకి బాగా పట్టేటట్టు ఇలా సర్క్యులర్ మోషన్ లో బాగా మసాజ్ చేసుకోవాలన్నమాట. అలా మసాజ్ చేసుకుని 24 అవర్స్ వరకు నానిన తర్వాత హెయిర్ వాష్ చేస్తే చాలా స్మూత్ గా హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుందన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే రైస్ ఉంటది కదా, రైస్ ని నానబెట్టిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ ని ఫెర్మెంటెడ్ అంటే ఒక 2 చేసి అలా మన స్కాల్ప్ మీద వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కనుక అలా ముడేసుకొని ఉంచండి. అప్పుడు కొల్లాజన్ లెవెల్స్ అనేవి బాగా ఇంప్రూవ్ అవుతాయి రైస్ వాటర్ వల్ల. ఇంకొకటి ప్రాపర్ స్లీప్ ఉండాలి, స్ట్రెస్ తగ్గి ఉండాలి. ఈ హెయిర్ ఎందుకు ఇంత వాల్యూమ్ ఉంది అని మీరు అనుకోవచ్చు. జీన్స్ అన్నమాట. జీన్స్ దీనికి సంబంధించి నేను తర్వాత మాట్లాడతాను.